పూర్తి ఎత్తిపోత పథకంలో 4,60,000 ఎకరాల ఆయకట్టు. అందులో ఉన్న రిజర్వాయర్ అంతా మొత్తం తిప్పి కొడితే అంటే అక్కడ ఉన్నటువంటి ఎల్లూరు కావచ్చు, ఏదు రిజర్వాయర్ కావచ్చు, అన్నీ కలిపితే కూడా 4 టీఎంసీ రిజర్వాయర్స్ ఉన్నాయి. ఎకరాలేమో 4,60,000, రిజర్వాయర్ కెపాసిటీ 4 టీఎంసీలు. అంటే ఏం పోసి పారబెడతాం అనుకున్నారు నీళ్లు? ఎందుకు రిజర్వాయర్ కట్టలే అంటే 10 సంవత్సరాల ఒక్క రిజర్వాయర్ ఏమో అది మల్లన్న సార్ కట్టడానికి ఒక రిజర్వాయర్ ఏమో మీరు 50 టీమ్స్లో కట్టగలుగుతారు. మళ్ళీ పాలమూరు జిల్లా కింద పొడిచిన నరికిన ఉద్ధరించినట్టు మీరు మరి ఈ 4 ప్రాజెక్టులు అంటే కలవకుర్తి కావచ్చు, అట్లాగే జూరాల 1,00,000 ఎకరాలు, నెట్టెప్పాడు 2 లక్షలు, భీమా 2 లక్షలు, కోయిల్ సాగర్ సుమారుగా 50,000 ఎకరాలు. ఇవన్నీ కలగలిపి సుమారుగా 5,50,000 ఎకరాలు జూరాల పైన ఆడ ఉన్న రిజర్వాయర్ ఎంత? ఒక్క జూరాల రిజర్వాయర్ హార్డ్లీ లైవ్ కెపాసిటీ అంది 7 టీఎంసీ 8 టీఎంసీ. 9 టీఎంసీ అని డెడ్ స్టోర్ చేస్తే మనకు ఖర్చు మనం వాడేది హార్డ్లీ 7 టీఎంసీ. ఎందుకు అక్కడ కూడా గట్టు పైన కుర్చేసుకొని 20 టీఎంసీ వారు కట్టిస్తా చెప్పని హెలికాప్టర్ నేను కూడా ఉన్నది. ఆయన ఆ హెలికాప్టర్ నేను కూడా ఉన్నా ఆ రోజున. కుర్చేసుకొని కట్టిస్తా, గట్టు 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టిస్తా చెప్పని మాట్లాడి మరి 10 సంవత్సరాల్లో మరి ఒక్క తట్టడి మట్టి తీయలే కదా. 20 సంవత్సరాలు. అట్లాగే అలంపూర్ సంబంధించి, ఆర్డీఎస్ కెనాల్ సంబంధించి, తుమ్మిడి లిఫ్ట్కి సంబంధించి అక్కడ మల్లమ్మకుంట రిజర్వాయర్ ఒక టీఎంసీ రిజర్వాయర్ కూడా లేదు. ఆ రోజున రిజర్వాయర్ కట్టిస్తూ ఉన్నారు, ఒక్కరు కూడా మొదలు పెట్టలేదు. రెండవది ఎన్నో సందర్భాలు చెప్పినాం, ఎల్లూరు నుంచి ఈ కేలు కావాలంటే ఎల్లూరు నుంచి గుడిపల్లి గట్టు వరకు ఈ యొక్క 4,500 టీఎంసీ తీసుకుపోవాలంటే 4,50,000 ఎకరాలు తీసుకుపోవాలంటే కెనాల్ సామర్థ్యం లేదు. 100 సార్లు చెప్పింట ఆనాటి మంత్రి, ఇరిగేషన్ మంత్రికి. ఎక్కడ కూడా దాన్ని బ్యాంకింగ్ పెంచడం అనేది చేయలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5 మోటార్లు పంపింగ్ పెడితే ఈ 10 సంవత్సరాల ఎల్లుబడిలో 3 మోటార్లు నడుస్తూ ఉన్నాయి, 2 మోటార్లు నడుస్తూనే లేవు, మునిగిపోయినాయి. మునిగిపోయిన వాటిని మళ్ళీ మీరు దాన్ని రిపేర్ చేసి చేయడానికి మీ పీరియడ్ మొత్తంలో చేయలేదు. ఇప్పటికి కూడా అవి అట్లాగే ఉన్నాయి, పూర్తి. ఇప్పుడు వాటిని మేము దాన్ని రెస్టోర్ చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది నేను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని మీకు అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సినటువంటి 90 టీఎంసీ నీటి కేటాయింపులు మీరు తేలేదు. నీటి కేటాయింపులే మీరు తేలేకపోయినరు. 100% మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు 100% ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావాల్సిన 90 టీఎంసీల నీళ్లు అధికారికంగా నికర జలాలను కేటాయింపు చేసే కార్యక్రమంలో ఉన్నాం. 100% తెచ్చి తీరుతాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 100% పూర్తి చేసి తీరుతాం. మీరు చేయదని మీరు నీటి కేటాయింపు తేకపోగా మీరు గొప్ప అవగాహన ఉన్నవాళ్ళు, మీరు ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, అది కృష్ణా జలాలపైన మనకున్నటువంటి వాటాను తాకట్టు పెట్టింది మీరు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల్ని ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేసింది. ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంతో చెప్పలే. అయినా కూడా మీకు సోయికి లేకుండా, మీకు అవగాహన లేకుండా 10 సంవత్సరాల పాటు మాకు 299 టీఎంసీలు మీరు 511 వాడుకోండి చెప్పని 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి మంత్రి హరీష్ రావు సంతకాలు పెట్టలేదా? మళ్ళీ మీకు మీ నాయకులకు అంత గొప్ప అవగాహన కూడా చేసింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా వాదించే కార్యక్రమం చేసి అంటే ఎటువంటి పరిస్థితుల్లో మాకు కృష్ణా పరివాహక ప్రాంతం ప్రకారం ఎంతైతే వాటా రావాలనో 590